హాయ్ అండి. టుడే బ్లాగు నిన్నటి రిలేటెడ్ వీడియో బ్లాగు. నిన్న వెంకటాపాలెం వెళ్ళా ఉన్నాం కదండి. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో శైవక్షేత్రం ఉందండి. కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఈ గుడి. అన్ని శివాలయాలనండి. గుడి చూడటానికి చాలా బాగుందండి. అన్ని శివలింగాలు బాగున్నాయి చూడటానికి. వెళ్ళాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఈవినింగ్ టైంలో మంచిగా వెళ్ళండి. మార్నింగ్ టైంలో వెళ్ళటం నా పరంగా అయితే వేస్టే అనుకుంటున్నా. ఎందుకంటే మార్నింగ్ టైంలో వెళ్ళటం వల్ల పిల్లలతో బాగా చిరాకు పడిపోయారు పిల్లలు. అందుకే ఫాస్ట్గా దర్శనం చేసేసుకొని వచ్చాం. నిదానంగా చూడదలుచుకున్న వాళ్ళు వెళ్ళేసి రావచ్చు మంచిగా ఈవినింగ్ టైంలో. నేను ఇప్పుడు ఇక్కడ తీస్తున్న వీడియో మొత్తం కోటి శివలింగాల దగ్గర వినాయకుడును కోటి శివలింగాలు ఉంటాయి. అలాగే ఇక్కడ బంగారు శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారంట అండి. బంగారు శివలింగం కూడా చాలా బాగుంది. ఇంకా గుడి డెవలప్ చేస్తున్నారు. చాలా వరకు బాగుంటుందండి గుడి వరకు చూడటానికి. ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఈవినింగ్ టైంలో చూడాలనుకున్న వాళ్ళు మంచిగా రిలాక్సింగ్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు మంచిగా వెళ్ళొచ్చు. విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి రావచ్చు. విజయవాడ నుంచి వెంకటాపాలెం 10 కిలోమీటర్సు. అక్కడి నుంచి వెంకటాపాలెం నుంచి ఈ శైవక్షేత్రం 5 కిలోమీటర్సు. అంతేనండి. చూడాలనుకున్న వాళ్ళు మంచిగా ఈ రెండు దేవస్థానాలు చూడొచ్చు. నిన్న వెంకటాపాలెం వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా బాగుందండి. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. వెంకటాపాలెంలో మొత్తం బాగుంది. అక్కడ వీడియో తీయకూడదని ఇంకా నేను తీయలేదు, కానీ అచ్చం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టే ఉందండి. అక్కడ కూడా బాగుంది. కాకపోతే మేము కొన్ని ఫొటోస్ దిగేసే పెట్టేశాం నిన్న. చాలా వరకు అక్కడ బాగుంది. ఈ శైవక్షేత్రం కూడా చాలా వరకు బాగుందండి. చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.